మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ ఉదయకాల సమయమందు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము ఉదయం లేవగానే మరి దేవుని వాగ్దానాలు అనేవి మనం వింటూ ఉన్నాం. మరి ఎంతగానో దేవుని వాగ్దానాలను విని మరి ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఈ వాగ్దానాలు అనేవి ఎంతగానో మనకు సహాయం అనేది చేస్తుంది. మరి ఈరోజు దేవుని వార్త వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈరోజు దేవుని వార్తను చూసుకుందాం. అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్టయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇక్కడ మనం నీవే వారిని కాపాడుదువు కనుక నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు అనే మాట మనం చూసుకున్నట్లయితే, మేకింగ్ సమ్ నాయిస్ అండ్ మేకింగ్ సమ్ సౌండ్ అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ధ్వనులు అనేవి ఉన్నాయి. దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోదన ధ్వని. కొంతమంది ఏ ధ్వనులు చేస్తారంటే రోదన ధ్వనిని చేస్తూ ఉంటారు. అంటే రోదన ధ్వని ఏంటంటే ఏడుపులు. ప్రతి చిన్నదానికి మరి ఏడుపు అనేది ముందుగానే వస్తూ ఉంటది. ఏదైనా మన జీవితంలో సమస్య వచ్చిందనుకో, లేదంటే కొంచెం అనారోగ్యం వచ్చిందనుకో, ముందుకంటే ఏమొస్తుందండి? ఏడుపు అనేదే వస్తుంది. అయ్యో నా జీవితం ఏమైపోయింది, ఇంకా నా జీవితం లేనట్టేనా అని చెప్పి బాధ, ఆ ఏడుపు అనేది వస్తూ ఉంటది. నీవే కాకుండా మరి నీ పక్కన ఉన్న ఊరు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఏడుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు ఎలా ఉండాలంట? ఆనందధ్వని, ఆనందముగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే మరి బైబిల్ లేఖనంలో ఉంది, నీ సన్నిధిలో ఎంతో సంతోషము ఎంతో ఆనందము ఉందని చెప్పి మనకు లేఖనంలో రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో మనకి ఎంతగానో సంతోషము, దేవుని సన్నిధిలో మనకి ఎంతగానో ఆనందం అనేది ఉంటది. అంటే నువ్వు ఎప్పుడైతే మరి దేవుని యందు విశ్వసించి దేవుణ్ణి ప్రార్థించావో అప్పుడు నీకు సంతోషము ఆనందమైన ఇస్తాడు. నువ్వు నిజంగా అలా ఉన్నట్లయితే దేవుడు నీకు ఎంతగానో తన కృపను అనేది చూపట్టగలుగుతాడు. నువ్వు ప్రతి చిన్నదానికి బాధపడుతూ నిరాశ చెందుతూ కృంగిపోతూ ఉన్నావనుకో, నీలో ఏడుపు అనేదే వస్తూ ఉంటది. సాతానికి నువ్వు లోపరచబడతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రతి చిన్నదానికి సంతోషం కలిగి జీవిస్తావో అలాంటినప్పుడు మరి దేవుడు ఎంతగానో నిన్ను మరి ఇంకానూ సంతోషంగా ఉండేలాగా నీకు ఇస్తాడు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 4వ వచనం ఉంటది ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని చెప్పి మనకు పౌలు గారు మరి చెప్పడం అనేది జరిగింది. నిజంగా మరి పౌలు గారిని చూసుకున్నట్టయితే మరి ఆయన ప్రాక్టికల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనమాట. ఎందుకంటే ఆయన ప్రభునందు ఆనందించాడు కాబట్టి మరి ఆయన ఎంతగానో ఆనందంతో ఆయన బోధన అనేది ఆయన ప్రకటించాడు. మరి పౌలు గారికి సమస్యలు లేవంటే ఉన్నాయి, పౌలు గారికి మరి బాధలు లేవంటే ఉన్నాయి, మరి పౌలు గారికి మరి అనారోగ్యం రాలేదంటే వచ్చింది. అయినా ఆయన ప్రతి విషయం నందు మరి దేవుళ్ళో ఆనందించాడు. మరి పౌలు గారిని చెరసాల్లో బంధించినప్పుడు ఆయన యందు ఆనందం ఉంచాడు. మరి పౌలు గారు మరి స్వార్థ ప్రకటించినప్పుడు ఆయన యందు ఆనందించాడు. పౌలు గారికి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన యందు ఆనందించాడు కాబట్టి ప్రాక్టికల్ గా మరి ఆయన మనకు బోధించడం అనేది జరిగింది. మరి ఎంతగానో మనం అనుభవిస్తున్నట్టే కాదు, మనం చెప్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనం కూడా నడుచుకోవాలి. మరి పౌలు గారు ఆనందించుడి అని చెప్పాడు, కానీ ఆయన ఆనందించాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆనందించాడు కాబట్టి మనల్ని కూడా ఎంతగానో ఆయన ఆనందించాడని మనకు చెప్తున్నాడు. నిజంగా మరి చూసుకున్నట్లయితే మరి బైబిల్ పండితులు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికను చెరసాల నుంచి వస్తున్న ఆనందధ్వని అని చెప్పి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. మరి చూసారా, అంటే కొన్ని ధ్వనుల్లో మరి నిజమైన ధ్వని ఏంటంటే ఆనంద ధ్వని. మనం ఎప్పుడు రోదన ధ్వని పడేవారిలో మనం ఉండకూడదు. రోదన ధ్వని ఎప్పుడు పడతారు? ఎవరో లేనప్పుడు. కానీ నీకంటూ నమ్మదగిన దేవుడు ఉన్నాడు. నిన్ను ఎవరు విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా, నీ స్నేహితులు విడిచిపెట్టినా, లేదంటే నీ కుటుంబ సభ్యులే నిన్ను విడిచిపెట్టినా, కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మనను చేయనేది విడువడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించావో ఆ రోజే నిన్ను ఆయన ఒక కుమారునిగా ఒక కుమార్తెనిగా మరి నిన్ను ఏర్పరచుకున్నాడు. నిజంగా నువ్వు మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? నిజంగా మరి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముచున్నావా? మరి నిజంగా నా దేవుడు బలవంతుడు శక్తివంతుడు అని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావా? మరి యెహోషువ రాసిన పత్రిక 1:9 ఉంటుంది. అది ఏమనంటే,
నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండుము, జడియకుము, భయపడకుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పి ఇక్కడ వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. మరి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కదా, ఏమంటే నువ్వు నిర్భయంగా ఉండు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు మరి జడిసిపోతున్నావు? ఎందుకు మరి నువ్వు అవిశ్వాసానికి చోటిస్తున్నావు? మరి నువ్వు ఏ రోజు అవిశ్వాసానికి చోటవు. ఎందుకంటే దేవుడే నీకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు ఏమాత్రం నువ్వు భయపడవద్దు అని చెప్పే మనకు బైబిల్ గ్రంథంలో 360 సార్లు ప్రతిరోజు మనకు దేవుని వాగ్దానము సెలవిస్తుంది. మరి నువ్వు ఏ రోజైతే మరి దేవుని విశ్వాసం ఉంచుతావో ఆ రోజే దేవుడు నీకు సంతోషం అనేది ఉంటది. నిజంగా చూడండి ప్రియులారా, మరి మీ జీవితంలో ఒకసారి చూసుకోండి, లేదంటే మీ పక్కనున్న మరి క్రైస్తవుల విశ్వాసంలో వారి జీవితంలో చూసుకోండి. మరి వారు దేవుని తెలుసుకోకముందు, మరి బాప్తిసం తీసుకోకముందు, ప్రభులోకి రాకముందు వారి జీవితాలు ఎలా ఉండేయో, మరి ప్రభువులోకి వచ్చాక వారి జీవితం ఎలా ఉండేదో ఒకసారి మీరు గమనించుకోవడం అంటే ఏంటంటే, వారికి శ్రమలు ఉన్నాయి కదా, ఇప్పుడు శ్రమలు లేవు కదా, అది కాదు నేను అన్నది. ఆత్మీయతలో వారు ఎలా ఉన్నారనేది మనం గమనించుకోవాలి. మరి ప్రభువులోకి రాకముందు ఆత్మీయలో వారు సంతోషంగా ఉండేవారే కాదు, కానీ ప్రభువులోకి వచ్చాక మరి ఎంతో ఆత్మీయంగా మరి ఉండడం అనేది జరుగుతుంది. చాలా మంది క్రైస్తవ విశ్వాసులు మరి ఎంతగానో మరి వారి సమస్యలు ఉన్నవండి, బాధలు ఉన్నవండి, మరి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నవండి, ఎన్ని ఉన్నా కూడా మరి ప్రభువులోకి వారు వచ్చాక మరి వారు ఆత్మీయంగా ఎంతో సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు సంతోషంగా ఉంటున్నారు, నాకు ఏ కష్టం వచ్చినా కూడా మరి నా దేవుడైన యెహోవా వాటిని తీరుస్తాడు అని చెప్పి వారి యొక్క నమ్మకం, వారి యొక్క విశ్వాసం. అలాగే కొంతమందిలో క్రైస్తవులు కూడా అవిశ్వాసం అనేది ఉంటుంది. వారికి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, ఆ అవిశ్వాసానికి మీరు ఎప్పుడైతే చోటిచ్చారో అప్పుడే సాతాను మిమ్మల్ని లొంగ తీసుకోవాలని చూస్తుంటాడు. వాడికి మనం అవకాశం ఇవ్వకుండా మన విశ్వాసం కలిగి జీవించినట్టయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా మనం ఉంటాం. ఉదయం లేవగానే మనం బాధ ఏంటి, ఈ రోజు ఎలా ఉంటుందో, ఈ రోజు ఎలా గడుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆనందంగా సంతోషంగా రోజును ప్రారంభించామనుకో, ఆ రోజుని ఎలా ప్రారంభించాలి, సంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు లేవగానే మరి దేవుని స్తుతించి ప్రార్థించినట్లయితే ఆ రోజు అంతా నువ్వు ఎంతగానో సంతోషంగా ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు. ఎందుకు నేను ఎంత ధైర్యంగా చెప్పగలిగిందంటే, మరి నేను ఉదయం లేవగానే ఎంతగానో మరి దేవుని స్తుతించి ప్రార్థించి రోజున అనేది ప్రారంభిస్తాను. అందుకనే ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఏవి కూడా నాకు దుఃఖం అనేది తీసుకురాదు. ఎప్పుడు కూడా నేను ఆనందంగానే ఉండగలుగుతాను. ఆనందం ఎవరిచ్చారంటే నా దేవుడైన యెహోవా నాకు ఇచ్చాడు. అదే ఆనందం మీకు కూడా ఉండాలని ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభు నాయన మరి ప్రజలను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడని చెప్పుకున్నాం తండ్రి. ప్రభు మరి ఇశ్రాయేలు ప్రజలనే కాదు మమ్మల్ని కూడా ఎంతగానో కాపాడుతూ తండ్రి ప్రభు మాకు చక్కటి నిద్రనిస్తూ తండ్రి ప్రభు మా దినమును తండ్రి ప్రభు మరి పెంచుతున్నందుకు మీకు వందనాలయ్యా. ఈ రోజు సజీవ రెక్కల కింద ఎలా ఉన్నామంటే కేవలం నీ కృపేనైనా. మరి మాలో అవిశ్వాసాన్ని చోటిస్తూ మరి ఎంతగానో అధైర్యపడుతూ మరి ఎంతగానో మరి ఏడుస్తూ మా జీవితాన్ని అనేది గడుపుతున్నాం మేము నాయన. ఈ రోజు నీ వార్తను మాకు సెలవిస్తుంది నాయన. మీరు ఎంత మాత్రమును భయపడవద్దు, ఎంత మాత్రమును మీరు చెడియవద్దు, నేను మీకు మాట ఇచ్చున్నాను, మీరు ఆనందధ్వని చేయండి అని చెప్తుంది నాయన. అవునయ్యా, మరి మేము కూడా నీలో ఆనందిస్తూ సంతోషిస్తూ మా జీవితం అనేది మేము బలపరుచుకునేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి విడిపించిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తమైతే రేపు దిన మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.